నమస్కారం. మేషరాశి వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దానికి ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉండి తీరుతుంది. ఏదో అనుకోకుండా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఈ వీడియో ఓపెన్ చేశాను అని మీరు అనుకోవచ్చు. కానీ నమ్మండి, దేవుడు మీకు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికే మిమ్మల్ని ఈ వీడియో దాకా తీసుకువచ్చాడు. వీడియో మొదలుపెట్టే ముందే నేను మీకు ఒక చిన్న మనవి చేస్తున్నాను. దయచేసి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ చుట్టూ ఎవరూ లేకుండా చూసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నా సరే కాసేపు పక్కకు వెళ్ళి ఒంటరిగా ఈ వీడియో వినండి. వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకంటే నేనిప్పుడు మీతో పంచుకోబోయే విషయాలు చాలా పర్సనల్. మీ జీవితంలోని అత్యంత రహస్యమైన విషయాలను, మీరు పడుతున్న బాధలను నేనిక్కడ మాట్లాడబోతున్నాను. మీ జీవితంలోకి ప్రవేశించిన లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండి మిమ్మల్ని ఆడుకుంటున్న ఒక వ్యక్తి గురించి దేవుడు మీకు ఒక పెద్ద హెచ్చరిక పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళ అక్షరాలు ఎలా ఉంటాయి అనే విషయాలు నేను ఈ వీడియో చివరిలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దయచేసి ఇప్పుడే ఈ క్షణమే కమెంట్స్లో జై శ్రీరామ్ అని రాసి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఈ వీడియోలోకి వెళదాం. నేను ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ జీవితంలో జరుగుతున్న వాస్తవాలకు అద్దం పడుతుంది. ఈ వీడియో విడుదలైన సమయం నుండి అంటే ఈ రాబోయే 2 రోజులు మేషరాశి వారికి అత్యంత నిర్ణయాత్మకమైన సమయం. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఒక చిన్న సంఘటన రాబోయే 2 సంవత్సరాల పాటు మీ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేయబోతోంది. ఈ 48 గంటల కౌంట్డౌన్ ఇప్పటికే మొదలైపోయింది. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, ఈ సమయం చాలా విలువైంది. మీరు ఎంతగానో నమ్మిన దేవుడు మీ మొర విన్నాడు. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు, మీ గురించి వెనకాల తప్పుగా మాట్లాడిన వాళ్ళు, మీ ఎదుగుదల చూసి ఏడ్చిన వాళ్ళ ఆట ఇక శాశ్వతంగా ముగియబోతోంది. కానీ మీరు సంబరపడే లోపే నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ అద్భుతమైన శుభవార్తతో పాటే ఒక భయంకరమైన హెచ్చరిక కూడా దాగి ఉంది. ఇక్కడ 90% మంది మేషరాశి వారు చేసే ఒకే ఒక్క పొరపాటుంది. ఆ పొరపాటు ఏంటో తెలియకుండా మీరు గుడ్డిగా ముందుకు వెళితే మీ అదృష్టం మొత్తం తలకిందులవుతుంది. మేషరాశివారు, ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీకు ఉపయోగపడాలని, మీ జీవితంలో సానుకూల మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ముందుగా ఒక చిన్న అభ్యర్థన. మీరు నిజమైన మేషరాశి వారైతే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం, ప్రస్తుతం మీ జీవితంలో ఏ సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తోంది? డబ్బు సమస్య, ఉద్యోగ సమస్య, కుటుంబ కలహాల, ఆరోగ్య ఆందోళన, లేక శత్రువుల వల్ల ఇబ్బందులా? మీ సమస్య ఏదైనా సరే కమెంట్స్లో తప్పకుండా రాయండి. మీ ప్రతి కమెంట్ను నేను గమనిస్తాను. అలాగే కమెంట్లో జై శ్రీరామ్ అని రాసి మీ ఇష్టదైవ ఆశీర్వాదాలను పొందండి. మీ సమస్యను కమెంట్ చేసిన ప్రతి మేషరాశి వారికి దైవ అనుగ్రహం తప్పకుండా లభించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మీరు ఎంత మంచివారో నాకు తెలుసు. మేషరాశి వాళ్ళంటేనే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు. మనసులో ఏదీ దాచుకోరు. ముఖం మీదే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. కల్లాకపటం తెలియని మనస్తత్వం మీది. ఎవరైనా కష్టాల్లో ఉండి మీ దగ్గరకు వస్తే వాళ్ళ బాధ చూసి మీరు తట్టుకోదారు. మీ దగ్గర లేకపోయినా సరే ఎక్కడి నుండో ఒకటి అప్పు తెచ్చి మరీ వాళ్ళకి సహాయం చేస్తారు. కానీ ఈ రోజుల్లో అలా నిజాయితీగా ఉంటే ఎవరూ మెచ్చుకోరు కదా. మీ మంచితనాన్నే మీ చేతగానితనంగా తీసుకుని మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎవరికైతే ప్రాణమిచ్చి సహాయం చేశారో వాళ్లే మిమ్మల్ని నట్టేట ముంచారు కదా. మీ అవసరం తీరిపోయాక మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేశారు. కనీసం మీరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా ముఖం చాటారు. మీరు రాత్రిళ్ళు నిద్రపోకుండా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాకెందుకీ కర్మ, నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చెయ్యలేదే, అయినా నాకెందుకిన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు గుమ్మానికి తల ఆనించుకొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీకు గుర్తే ఉండే ఉంటాయి. కానీ బాధపడకండి. అదే కన్నీళ్లకు ఇప్పుడు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నారు. మీ ఏడుపు ఇక శాశ్వతంగా ఆగిపోబోతోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీ వెనుక గోతులు తవ్విన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా?
మీ మేషరాశి వాళ్ళకి శత్రువులు ఎక్కడో బయట నుండి రారు, మీ చుట్టూనే ఉంటారు. మీ ఇంట్లోనే ఉంటూ మీతో పాటే భోజనం చేస్తూ పైకి మీతో చాలా ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడే వాళ్ళే మీ వెనకాల మీ మీద కుట్రలు చేస్తుంటారు. మీ ఎదుగుదల చూసి వాళ్ళ కళ్ళు మండిపోతుంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి అడ్డుపడటం, 10 మందిలో మీ గురించి చులకనగా మాట్లాడటం వీళ్ళ పని. మీ క్యారెక్టర్ని కూడా తప్పుబట్టాలని చూశారు. మీ ఇంట్లో వాళ్ళ దగ్గరే మీ గురించి చెడుగా చెప్పి మీ మధ్య గొడవలు పెట్టాలని చూశారు. మీ ప్రశాంతతను దూరం చేశారు. కానీ ఇక వీళ్ళ ఆటలు సాగవు. రాబోయే ఈ 48 గంటల్లో కాలం వీరికి తగిన బుద్ధి చెప్పబోతోంది. మీరు ఎవరి మీద పగ తీర్చుకోవలసిన అవసరం లేదు. దేవుడు అనేవాడొకడున్నాడు కదా, ఆ దేవుడే మీకు అస్త్రంగా మారి వారిని శిక్షిస్తాడు. మీపై వారు చేసిన కుట్రలు వాటంతటా అవే బయటపడతాయి. మీ ముందు గొప్పగా నటించిన వాళ్ళ అసలు రంగు అందరికీ తెలిసిపోతుంది. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు, మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళు ఇప్పుడు తలమంచి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రాబోతోంది. ఇప్పుడు ఈ 48 గంటల్లో మీ జీవితంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన మార్పులు రాబోతున్నాయో చూద్దాం. నేనిందాక చెప్పినట్లుగా ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు మీ రాబోయే 2 ఏళ్ల జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ముఖ్యంగా కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో ఆగిపోయిన ఫైళ్లు, లేదా ఇక ఈ పని జరగదు, దీన్ని వదిలేసుకుందాం అని మీరు ఆశ వదులుకున్న పనులు హఠాత్తుగా పూర్తవుతాయి. రేపు ఉదయం మీరు నిద్ర లేచేసరికి మీకు ఒక ఫోన్ కాల్ లేదా వాట్సాప్లో ఒక మెసేజ్ ద్వారా ఒక అద్భుతమైన శుభవార్త మీ చెవిన పడుతుంది. ఆ వార్త విన్న తర్వాత మీ మనసు ఎంత తేలికవుతుందంటే మీరు పడ్డ కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోతారు. గత ఏళ్లుగా మీ మెదడును తొలిచేస్తున్న ఒక పెద్ద సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో మీ గౌరవం ఒక్కసారిగా పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు, వీరి వల్ల ఏమవుతుంది అని నవ్విన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు సలహాల కోసం వస్తారు. ఇది నిజం. దేవుడి మీద భారం వేసి నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. మీరు నిజమైన మేషరాశి వారైతే కమెంట్స్లో జై శ్రీరామ్ అని రాసి మీ విశ్వాసాన్ని చాటుకోండి. మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. మీరు డబ్బు సంపాదించడానికి రాత్రింబవళ్లు కష్టపడతారు. కానీ ఆ డబ్బును ఇతరుల కోసం ఖర్చు చేయడంలో కూడా మీరే ముందుంటారు. మీకు డబ్బులున్నప్పుడు అందరూ అన్నా తమ్ముడు అని పిలుస్తూ మీతో పనులు చేయించుకుంటారు. తీరా మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా మీ మొహం చూడరు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే మీ మీదకే ఎదురు తిరుగుతారు. మీ సొంత డబ్బులు అడగడానికి కూడా మీరు భయపడిపోయే పరిస్థితి. అవసరానికి చేతిలో చిల్లిగవ్వలేక నెల గడవక మీరు పడిన అవస్థలన్నీ ఇన్నిన్ని కావు. ఎవరికైతే మీరు వేలు అప్పుగా ఇచ్చారో వాళ్ళు మీ కళ్ళెదురుగానే దర్జాగా తిరుగుతుంటారు. కానీ మీకు మాత్రం ఆ డబ్బు తిరిగి ఇవ్వరు. పైగా మీరు అడిగితే వాళ్లకు కోపం వస్తుంది. కానీ ఆ చీకటి రోజులు ముగిశాయి. ఈ 48 గంటల్లో మీ ఆర్థిక దశ పూర్తిగా మారిపోబోతోంది. మీకు రావాల్సిన మొండి బకాయిలు అనుకోని విధంగా మీ చేతికి అందుతాయి. ఒకవేళ మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే, ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతుంటే, ఆ అప్పుల నుండి ఎలా బయటపడాలో మీకు ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. స్థలాలు లేదా ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో మీరు ఊహించని స్థాయిలో లాభాలొస్తాయి. మీ జేబులో డబ్బుల గలగలలు మళ్లీ మొదలవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి వస్తే ఆఫీసులో మీ పని మీరు చేసుకుని పోతారు తప్ప వేరే వాళ్ల వ్యవహారాల్లో తలదూర్చరు. కానీ ఆఫీసు రాజకీయాలు మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మీరు పగలు రాత్రి కష్టపడి చేసిన ప్రాజెక్టుకి వేరే ఎవరో పేరు తెచ్చుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు. మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఇంకెవరికో వెళ్ళిపోతుంటుంది. వ్యాపారస్తులైతే భాగస్వాముల చేతిలో ఘోరంగా మోసపోయి ఉంటారు. కానీ ఇక ఆ నష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉద్యోగంలో మీ స్థానం పదిలమవుతుంది. పై అధికారుల నుండి మీకు అపూర్వమైన ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా శాలరీ హైక్ గురించి శుభవార్త వింటారు. మీ ఆఫీస్లో మీపై కుట్రలు చేసిన సహోద్యోగుల బండారం బయటపడుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు, డీల్స్ సొంతమవుతాయి. పాత కస్టమర్లు మళ్లీ మీ వద్దకు వస్తారు. వ్యాపారం రెట్టింపు వేగంతో పరుగులు తీస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
కానీ మేషరాశి వారు నేనిప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు. ఎందుకంటే మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి గురించి దైవం చూపిస్తున్న సంకేతం చాలా ప్రమాదకరంగా ఉంది. జాగ్రత్తగా వినండి. గతంలో మిమ్మల్ని ఘోరంగా మోసం చేసి మీ దగ్గర డబ్బులు లాక్కుని లేదా మిమ్మల్ని మానసికంగా వాడుకుని వదిలేసిన వ్యక్తి ఒకరున్నారు. వాళ్ళిప్పుడు మీరు మళ్ళీ కోలుకుంటున్నారు, మీకు మంచి రోజులు వస్తున్నాయని పసిగట్టారు. అందుకే మీ జీవితంలోకి ప్రవేశించడానికి రకరకాల దారుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. మీ మీద లేనిపోని ప్రేమ చూపిస్తూ నేను మారిపోయాను, నాకొక అవకాశం ఇవ్వు అంటూ మీ దగ్గరకు వస్తారు. కానీ మీరు వాళ్లను నమ్మి మళ్ళీ మీ జీవితంలోకి రానిస్తే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. వాళ్ళు మారలేదు, వాళ్ళ అవసరం మారింది అంతే. ఆ వ్యక్తి మీ కుటుంబంలో వాళ్ళు కావచ్చు, పాత స్నేహితులు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. వాళ్లను దూరంగా పెట్టకపోతే మీ పతనం మళ్ళీ మొదలైనట్లే. ఈ విషయంలో మీరు చాలా కఠినంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో మీ దయను ఎవరూ అలుసుగా తీసుకోకుండా చూసుకోండి. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడే మనస్తత్వం మీది. మీ వాళ్లకు ఏ చిన్న కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు. వాళ్ల కోసం మీ సంతోషాలను, మీ కోరికలను చంపుకుంటారు. కానీ ఇంట్లోనే మీకు సరైన గుర్తింపు లభించదు. జీవిత స్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, బంధువుల మధ్య అపార్థాలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీస్తాయి. మీరు ఎంత చేసినా అసలు నువ్వు మా కోసం ఏం చేశావు అనే మాట వినాల్సి వస్తుంది. బయట వాళ్లతో పోల్చి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. నాకెందుకు ఈ నరకం అని మీరు కుమిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రాబోయే 2 రోజుల్లో మీ కుటుంబ వాతావరణంలో ఎంతో సంతోషకరమైన మార్పులు రాబోతున్నాయి. మీ జీవిత స్వామి మీ కష్టాన్ని, మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ అనురాగం పెరుగుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. నిన్నటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులు ఇప్పుడు వారంతట వారే మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మీ ఇంట్లో ఎప్పుడూ ఉండే గొడవలు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ పిల్లల ప్రవర్తనలో లేదా చదువుల్లో వచ్చే సకారాత్మక మార్పులు మీకు ఎనలేని సంతోషాన్నిస్తాయి. ఈ అదృష్టం మీకు రాబోతోంది అని చెప్పడానికి, దైవ శక్తులు మీకు తోడుగా ఉన్నాయని నిర్ధారించడానికి దేవుడు మీకు ముందే కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ముఖ్యంగా మేషరాశి వారికి ఇప్పుడు 3 ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తాయి. మీరు నిద్రపోతున్నప్పుడు కలలో తరచుగా మీరు పూజించే ఇష్టదైవం కనిపించడం, లేదా ఏదైనా గుడికి వెళ్ళినట్లు, దేవుడిని పూజిస్తున్నట్లు కల రావడం జరుగుతుంది. ఇది సాక్షాత్తు దేవుడు మీ వెన్నంటి ఉన్నాడు అనడానికి నిదర్శనం. రెండవది, ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య అకారణంగా మీ నిద్ర చెదిరిపోవడం జరుగుతుంది. మెలకువ వచ్చిన తర్వాత భయం కాకుండా ఒక గొప్ప ప్రశాంతత అనిపిస్తుంటే విశ్వం మీకు ఒక పెద్ద అవకాశాన్ని ఇవ్వబోతోందని అర్థం. మూడవది, అకస్మాత్తుగా ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితులు లేదా మీకు మంచి జరగాలని కోరుకునే ఆత్మీయులు సడన్గా ఫోన్ చేయడం లేదా రోడ్డు మీద ఎదురుపడడం జరుగుతుంది. ఈ 3 సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో జరుగుతున్నా మీరు అదృష్టవంతులే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వల్ల చాలామంది మేషరాశి వారు షాక్ అవుతారు. ఎందుకంటే వారి అదృష్టాన్ని నాశనం చేసేది శత్రువు కాదు, వారి స్వంత నోరే. అవును, ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే పచ్చి నిజం. ఇక్కడ 90% మంది మేషరాశి వారు చేసే ఒకే ఒక్క పొరపాటు ఉంది. అదే వారి అదృష్టాన్ని తలకిందులు చేస్తుంది. ఆ ఒక్క పొరపాటు ఏంటో జాగ్రత్తగా వినండి. నేను ముందే చెప్పాను కదా, ఒక భయంకరమైన హెచ్చరిక ఉందని. మీ జాతకంలో గ్రహాలు అనుకూలించి మీకు అంతా మంచి జరగబోతున్నప్పటికీ ఈ ఒక్క చిన్న తప్పు చేస్తే మొత్తం నాశనమవుతుంది. మేషరాశి వారికి సహజంగానే కొద్దిగా కోపం, పౌరుషం ఎక్కువ. అలాగే ఏదైనా సాధించినప్పుడు అది 10 మందికి తెలియాలి, తనను విమర్శించిన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడాలి అనే ఒక ఉత్సాహం ఉంటుంది. ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో దైవ అనుగ్రహం వల్ల మీకు ధనలాభం కలిగినా, శత్రువుల పీడ విరగడైపోయినా, మీకు ఉన్నత పదవి వచ్చినా ఆ విషయాన్ని వెంటనే ఎవరితోనూ పంచుకోకండి. మీరు ఎగిరెగిరిపడి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పకండి. ముఖ్యంగా మీ బంధువులతో గాని, పక్కింటి వారితో గాని, మీతో కలిసి పనిచేసే స్నేహితులతో గాని గొప్పగా చెప్పుకోకండి. సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లు పెట్టడం లాంటి పనులు చేయకండి. మీరు ఎవరినైతే నమ్మి మీ సంతోషాన్ని పంచుకుంటారో వారిలో నుండే మీకు నరఘోష తగిలే ప్రమాదం ఉంది. మీ ఎదుగుదల చూసి పైకి నవ్వినా లోపల కుళ్ళిపోయే జనాలు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. మీ అహంకారం లేదా ఉత్సాహం ఆపుకోలేక తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీ అదృష్టాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. మీరు గొప్పల కోసం
ఆవేశపడి ముందుగానే ఇతరులకు చెప్పడం వల్ల వారు మీ దగ్గర అప్పు అడగడానికి వస్తారు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మీ పనులకు అడ్డుకట్ట వేయడం గ్యారంటీగా జరుగుతుంది. రాతినైనా కరిగించే శక్తి నరఘోషకు ఉంటుంది. అందుకే ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా సరే నోరు మూసుకొని మౌనంగా ఉండండి. మీ విజయమే వారికి చెంపదెబ్బలాంటి సమాధానం చెప్పాలి తప్ప మీ నోరు కాదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు మీ గుండెల్లోనే దాచుకోండి. ఆ దేవుడికి మాత్రమే చెప్పుకోండి. ఈ ఒక్క హెచ్చరికను గనక మీరు పాటిస్తే మీ జీవితంలో ఇక పట్టిందల్లా బంగారమే. మీపై ఉన్న కనుదిష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోయి రాబోయే అదృష్టం మీకు శాశ్వతంగా నిలిచి ఉండాలంటే మీరు ఒక చిన్న దైవ పరిహారం చేయాలి. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే లేదా సాయంత్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో తలస్నానం చేసి మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కళ్ళు మూసుకుని కూర్చుని శ్రీరామచంద్రుడిని లేదా హనుమంతుడిని మనసారా స్మరించుకోండి. మీ మనసులోని బాధలన్నీ ఆ దేవుడి పాదాల దగ్గర ఉంచండి. నన్ను మోసం చేసిన వారిని నీకే వదిలేస్తున్నాను, నాకు సన్మార్గం చూపించు అని వేడుకోండి. ఆ తరువాత ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని జపించండి. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూసిన మేషరాశి వారికి దైవకృప తప్పకుండా లభిస్తుందని నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. మీరు నిజంగా ఇక్కడి వరకు చూసి ఉంటే, మీ మనసుకు ఈ మాటలు హత్తుకుని ఉంటే కమెంట్లో జై శ్రీరామ్ 111 అని తప్పకుండా రాయండి. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.